వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఇవాళ వచ్చేసి ఎస్ఎస్ఎంబి నుంచి మనకు ఫస్ట్ సాంగ్ అయితే రావడం అయితే జరిగింది. దాని గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అలా మన వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తే మేము ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే ఇస్తాము. ఓకే, సాంగ్ వినిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గాయస్. అండ్ మీరు కూడా వినే ఉంటారు. మీకు ఎలాగ అనిపించింది కింద కామెంట్లో చేయండి. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సాంగ్ సంచారి సంచారి అది చాలా బాగా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ సాంగ్‌లో లిరిక్ గాని, అండ్ మెయిన్ వచ్చేసి ఈ సాంగ్ శృతి హాసన్ పాడడం చాలా షాక్ అనిపించింది నాకైతే. ఎందుకంటే తను పాడిన విధానం కూడా చాలా అగ్రెసివ్‌గా పాడింది. అండ్ ఈ సాంగ్‌కి అండ్ కీరవాణి గారు అండ్ మెయిన్ వచ్చేసి ఆ ఐడియాలజీ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే శృతి హాసన్‌తో పాడించడం అండ్ మెయిన్ వచ్చేసి శృతి హాసన్ వాయిస్ కూడా ఇందులో చాలా అగ్రెసివ్‌గా వచ్చింది. అండ్ ఈ సాంగ్ పర్టిక్యులర్ సాంగ్ చూస్తే ఈ సాంగ్‌లో చాలా వరకు పూర్తిగా ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి. అంటే సినిమా ఏ విధంగా ఎళ్తది, అంటే సినిమా అసలు ఏంటి, స్టోరీ ఏంటి అని ఎక్కువ ఈ సాంగ్ వింటేనే అర్థమైపోతుంది అందరికిని. అంటే ఏమీ లేదు, మన మహేష్ బాబు గారు మొత్తం గ్లోబులంతా తిరగడం అయితే జరుగుతది. ఆ జరిగే క్రమంలోనే అసలు ఏమవుతది, అసలు ఎందుకు పృథ్వీరాజ్ గారు ఆ గెటప్‌లో రావాలి, అసలు ఇదే చాలా వరకు మనకి ఎక్కువ థాట్స్ అయితే పెట్టేసి ఉంచేశారు రాజమౌళి గారు. ఖచ్చితంగా ఈ మూవీ మనకొక్కళ్ళకే కాదు వరల్డ్ వైడ్ కొట్టాలనేసి అనుకుంటున్నారు రాజమౌళి గారు. అది అందరికి అర్థమైపోయిందే. కాకపోతే ఇంత అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా వస్తున్నాయి రాజమౌళి గారి నుంచి. అంటే తన ప్రతి మూవీ ఇంత ఫాస్ట్‌గా అయితే రాదు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇస్తారు తను ఈ టైంలో ఇది దింపుతున్నామని. బట్ ఈ సినిమాకి ఏంటంటే అందరికీ సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారో మరేంటో తెలియట్లేదు. ఎవ్వరు అసలు చూడలేని టైంలోనే దింపేయడం అండ్ మెయిన్ వచ్చేసి ఈ 3 నిమిషాల సాంగ్‌ని మనకి సర్ప్రైజింగ్‌గా దింపేయడం అండ్ అందరికీ చాలా ఇది అనిపించింది. ఓడియమ్మ ఇదేంటి అప్పుడే నేనైతే నమ్మలేదు అసలు రాజమౌళి దగ్గర నుంచి ఇంత వీడియో సాంగ్ వచ్చింది 3 నిమిషాలనేసి. బట్ సడన్‌గా వచ్చేసింది. పోతే పోయింది. గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్యాన్స్ అందరికీ. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ మనకు అప్డేట్స్ చూస్తుంటే సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ అయితే అయిపోయింది అన్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ ఇంకా ఈ మూవీకి మనకి ఇంకా టైటిల్ అయితే రిలీజ్ చేయలేదు. బట్ ఏ టైటిల్ అనుకుంటున్నారో మీరు కింద అయితే కామెంట్ చేయండి. నాకు ఇంకా ఐడియా రాలేదు. బట్ చూసిందాం దానికి కూడా ఒక రివ్యూ అయితే చేసుకుందాం. అండ్ ఓకేష్ అండ్ ఇందులో పృథ్వీరాజ్ క్యారెక్టర్ అయితే అందరికీ అర్థమైపోయింది ఎలాంటి రోల్ ప్లే చేస్తారో. బట్ చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ఆ ఫోటో మీద. ఎందుకంటే చాలా సినిమాలు పోల్చారు, క్రిష్ 3 పోల్చారు, చాలా సినిమాలు పోల్చారు. బట్ రాజమౌళి మ్యాజిక్ థియేటర్ రేపు పొద్దున్న థియేటర్లో చూస్తారు. ఎందుకంటే అవన్నీ నాకు కాపీడ్‌గా అనిపించలేదు. బట్ ఏదో తీయాలనుకుంటున్నారు. బట్ చూద్దాం. అండ్ ఈ సాంగ్ కూడా చాలా అగ్రెసివ్ రోల్ అని అండ్ నీట్‌గా ఎస్టాబ్లిష్ చేశారు రాజమౌళి గారు. అండ్ ఇందులో మన మహేష్ బాబు గారిని ఎలా చూపించబోతున్నారో ఫ్యాన్స్ అందరికీ అయితే అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మహేష్ బాబు గారిని అయితే చాలా బాగా చూపిస్తారు. ఎందుకంటే ఇది గ్లోబల్ చుట్టూ తిరిగే అల్లుకునే స్టోరీ కాబట్టి మనెవరు ఒక దగ్గర ఉండరు. సంచారి అంటే మొత్తం చుట్టూరు తిరుగుతారు గ్లోబల్ మొత్తం. ఆ జరిగే విన్యాసాలే అండ్ ఈ మూవీ అయితే పర్టికులర్‌గా చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మనకొచ్చేసి ఆ లయన్ సీన్స్ గానీ, అండ్ మెయిన్ వచ్చేసి ఆ టేకింగ్ గానీ, అండ్ మెయిన్ వచ్చేసి బీజీఎం గానీ, కీరవాణి గారి మ్యూజిక్ అయితే చెప్పక్కర్లేదు. రాజమౌళి, కీరవాణి గారు ఖచ్చితంగా ఒక మూవీ చేశారంటే ఆ మూవీ ఎంత హైప్‌కెళ్తదో అని అందరికీ తెలిసిందే. అండ్ మనకి 'త్రిబుల్ ఆర్' గానీ, 'బాహుబలి' గానీ ఆ మ్యూజిక్‌లు చూసుకుంటే మనందరికీ తెలిసిందే. మొన్న 'ఎపిక్' మూవీ కూడా చాలా వరకు ఎంజాయ్ చేశారు ఆ మ్యూజిక్ వల్ల. అండ్ ఆ కీరవాణి గురించి అయితే అంత పెద్దగా ఏం పట్టించుకోక్కర్లేదు. అతని వర్క్ అతనైతే చేసేస్తాడు. అండ్ మన రాజమౌళి గురించి మాట్లాడుకోవాలంటే జక్కన్న అసలు ఏంటి ఈ మూవీకి ఇంత పర్టిక్యులర్‌గా ఇంత ఫాస్ట్‌గా మనకు అప్డేట్స్ ఇచ్చడానికి కారణం ఏంటి అనేసి అందరూ అనుకుంటున్నారు. బట్ నాకేం అర్థం కావట్లేదు తను అంత ఫాస్ట్‌గా ఇచ్చేస్తుంటే. బట్ సాంగ్‌లో అయితే చాలా వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఫుల్ డీటెయిలింగ్‌గా అంటే ఒక ప్రాపర్ వైస్‌గా మనకి లిరిక్ అయితే రాసుకోవడం అయితే జరిగింది. అండ్ ఆ వాయిస్ బ్యాక్‌గ్రౌండ్ గానీ, అండ్ మెయిన్ వచ్చేసి ఆ విజువల్స్ స్టన్ అయిపోయి విజువల్స్ లాగా ఉన్నాయి. ఆ పిక్స్ కూడానా చాలా బాగుంది. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ సినిమాకి మన నవంబర్ 15 అనుకుంటా ఏదో ఈవెంట్ ఉంది. చాలా పెద్ద ఈవెంట్ ఉంది. బట్ అందులో ఏదో సర్ప్రైజ్ అవ్వబోతున్నారా అనేసి నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీ గురించి ఖచ్చితంగా ఇంకా అప్డేట్లు మెల్లమెల్లగా వచ్చేస్తూ ఉంటాయి. చూద్దాం ఎప్పుడైనా ట్రైలర్ గానీ ఇంకా దింపాలి కదా! ట్రైలర్ దింపితే ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోద్ది సినిమా ఎలాగుంటదో. అండ్ నేను ఈగర్‌లీ టైటిల్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాను. అసలు టైటిల్ ఏంటి అనేసి. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీరు ఏమనుకుంటున్నారో. నాకైతే సాంగ్ నచ్చింది. ఇంకా ఎవరైతే వినలేదో ఖచ్చితంగా యూట్యూబ్‌లో ఉంది. ఎళ్లి విజిట్ చేసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.